వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రైతులకు కొత్త టెన్షన్. రాత్రికి రాత్రే పంట మాయం, గద్దల్లా వాలిపోతున్న దొంగలు, గుట్టలకు గుట్టలు, గుట్టకాయ స్వాహ. ఇంతకీ ఏం జరుగుతోంది? రైతుల ఆవేదనకు కారణమేంటి? తెలంగాణలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. మరో దారి లేక ధాన్యాన్ని చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే ఆరబోస్తున్నారు. కొందరు రైతులు రాత్రి వేళల్లో కూడా అలాగే వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు వారికో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇలా ఆరబెడుతున్న ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాతో పాటు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంట పండిస్తే అది చేతికి వచ్చేలోపు అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, లారీలు, హమాలీల కొరత రైతన్నలను వేధిస్తున్నాయి. తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక రోడ్లపైనే కుప్పలుగా పోస్తున్నారు. ఉదయం ఆరబెట్టి సాయంత్రం కుప్పగా చేసి ఇంటికి వెళుతున్నారు. ఇదే అదనుగా రాత్రి వేళల్లో దొంగలు ధాన్యంపై కన్నేసి ఎత్తుకెళ్లిపోతున్నారు. ఆందోళ మండలం కన్సానపల్లి గ్రామంలోని రైతులు పండించిన మొక్కజొన్న, వరి పంటలను నాందేడ్, అఖోలా నేషనల్ హైవేపై ఆరబెట్టారు. ధాన్యం ఆరాక కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో దొంగలు హైవేపై ఆరబెట్టిన ధాన్యాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఏ టైంలో వచ్చేది తెలుస్తుంది. 11-12 గంటల దాకా మేల్కుంటున్నాం ఆ రాత్రి. ఇక 12 తర్వాత ఇక ఇటువంటి తిరిగి చూసి పంటున్నాం. పండుకున్నాక మర్ర 3 అందాలకు లేచి చూస్తున్నాం. లేచి చూసిన తర్వాత సంచులు ఉంటుంది. ఇక 38 సంచులు లాస్ట్ 4వ రోజు నాడు 38 సంచులు నింపి కుట్టిపడేసినాం. కుట్టిపడేసిన తర్వాత తెల్లారు ఆ రాత్రి ఉన్నాయి శుక్రవారం రోజు. శనివారం నైట్ మళ్ళా కావాలి వచ్చిండు. మా కొడుకు వచ్చి 11:30 దాకా ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తెల్లారి వచ్చేసరికి సంచులు లేవు. ఇక 15 సంచులు 23 ఉండే. ఆ 23 వేసుకొని పోయినాం. తెల్లారి నిద్రపోయినాక ఎత్తుకపోయారన్న కుప్పలకెంచి ఎత్తుకపోయే జరిగింది. అందులోకెంచి ఇప్పుడు సుమారుగా కొలత 15 బస్తాలు రైతుల దగ్గరకెంచి 15 బస్తాలు, కొలత 5-6 బస్తాలు, కొలత 7-8 బస్తాలు, ఎన్ని అంటే ఎన్ని దొరికితే అన్నీ తీసుకుపోతారన్న. దొంగల ధాన్యం ఎత్తుకెళ్లిపోతూ ఉండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికొస్తున్నారు. అర్ధరాత్రి దాటాక చోరీలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. మా ఊరు గేటుకు ధాన్యం ఎండ వస్తాం సార్. మొక్కజొన్న, వరి, ఇంకా 2 పంటలు అయితే ఖచ్చితంగా ఎండ వస్తాము. ఎండ పోసినది మొన్నటి దాకా ఒక రైతు 15 సంచులు 15 మొక్కజొన్న పంట పోయినాయి. 15 అంటే దగ్గర 15,000 లాసు. ఆయన ఈడికి ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ఈయనే ఉన్నాడు. ఈయన ఉన్నాక కూడా 12 గంటల తర్వాత ఆయనను చూసి మరీ తీసుకొని పోయారు. అసలు ఇక్కడ జియో పంప్ ఉంది. జియో పంప్లో సిసి కెమెరాలో కూడా చెక్ చేపిస్తే దానికి వెహికల్కి నెంబర్ లేదు. అసలు వెహికల్ గుర్తు కూడా తెలియట్లేదు. ఆయన 15,000 లాస్ అయ్యిండు. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా 10 సంచులు ఒడ్ల సంచులు పోయినాయి. 10 సంచులు అన్న 7-8,000 అవి లాసు. ధాన్యం దొంగల ఆట కట్టించేందుకు రాత్రులు పెట్రోలింగ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.